బ్యాడ్ ఫేజ్ ఏంటి చింటూ? నా లైఫ్‌లో బ్యాడ్ ఫేజ్ అంటే ఫస్ట్ మా డ్యాడీ చనిపోయినప్పుడు అంటే అసలు నాకేం అర్థం కాదు. షాటర్డ్ అయిపోయాను నేను. అంటే అది ఏమీ తెలీదు. మనం హ్యాపీగా రాయల్ లైఫ్ చిన్నప్పటి నుంచి ఏం తెలీదు. క్రెడిట్ కార్డ్ ఇచ్చేవాళ్ళు, కార్ ఇచ్చేవాళ్ళు, ఫుల్ ట్యాంక్. ఏ రోజు కూడా 1 లీటర్, 2 లీటర్స్ ఫుల్ ట్యాంక్ బ్యాచ్ నేను. ఏంటి నా ఫ్రెండ్స్ అందరూ హాఫ్ లీటర్, 1 లీటర్ కొట్టించుకునే టైంలో ఫుల్ ట్యాంక్ బ్యాచ్ నేను. సో అలా చూసి రోజు ఒక కొత్త షర్ట్ కొనేవాడిని. సో రోజు షాపింగ్ చేశాను. అలాంటి సడన్గా మా డాడీ అయ్యేప్పటికి ఎప్పటికి అసలు తట్టుకోలేకపోయాను. అప్పుడు కరెక్ట్గా మామయ్య అంటే అప్పటికి మామయ్యతో చాలా రిలేషన్, సొంత కొడుకులానే చూసేవాడు ఆయన కూడా. సో మామయ్య అప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, బాగా గుర్తు నాకు. అప్పుడే డిశ్చార్జ్ అయ్యి డైరెక్ట్గా డాడీ దానికి వచ్చారు ఇంటికి, లక్డికపుల్ హాస్పిటల్ నుంచి. వస్తే చూసి మామయ్య కూడా చాలా ఇది అంటే వాళ్ళు కూడా చాలా మంచి రిలేషన్ ఉండేవాడు. అంటే వియంకుల్లాగా కాకుండా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉండేవాడు. సో ఆ మామయ్య కూడా చాలా ఇదైపోయారు. అయిపోయిన తర్వాత ఇలా భుజం ఇచ్చేసి, చింటూ నువ్వు ఏమి ఇది చేయొద్దు, నేనున్నా నీకు అన్న మనిషి 3 నెలల్లో ఆయన పోయారు. ఇంకా అసలు అంటే కంప్లీట్ ఒక 1.5 year నాకు అసలు ఏం అర్థం కాదు. ఆ టైంలో సినిమాలు కూడా ఏం చేయలేదు. అది అసలు మెయిన్ ఇదైన టైం అది. ఇద్దరు అంటే మెయిన్ 2 పిల్లర్స్. నిజంగానే ఇప్పుడు మీరు మాట్లాడితే నాకే చాలా బాధ వేస్తుంది.